అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అండ్ నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, 2025లో పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి ఎవరైనా వెతికేది మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పి సాధారణంగా వెతుకుతూ ఉంటారు. మరి అలా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి మంచి ముహూర్తాలు అంటే ఎప్పుడెప్పుడు ఉన్నాయి, నెలల వారీగా తేదీల ప్రకారం చెప్పండి మేడం. మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో 2025లో? అయితే ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి అనేది చాలా ప్రధానమైనది. 2 కుటుంబాల కలయిక, 2 మనుషుల కలయిక, 2 మనసుల కలయిక. ఇంత పెద్ద ప్రక్రియకి మనం చూడవలసింది మంచి ముహూర్తము. ఆ ముహూర్తం చూడాలంటే నక్షత్రము, తర్వాత పంచాంగము, తర్వాత తిథి, వారము అన్నీ చూస్తారు. దాంతోపాటుగా ఈ ఇద్దరి తాలూకా జాతకాలు కూడా మనం పరిశీలన చేస్తాము. ఇది మన హిందూ సాంప్రదాయంలో ఉండేది. అయితే ఈ 25లోకి వచ్చేటప్పటికి 2025లో అనుకూలమైన తేదీలు అంటే వైవాహిక జీవితము అనుకూలంగా 100 ఏళ్ల పంట అని మనకి నానుడు ఉంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని. అయితే దానికి ఎందుకు ఇప్పుడు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే సరి అయిన సమయం చూసుకోకుండా, అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి జాతకాలు చెక్ చేసుకోకుండా, అసలు జాతకాలు కలిసాయా లేదా అనేది కూడా పరిశీలన చేసుకోకుండా పెట్టుడు ముహూర్తాలతో కొన్ని అయితే ఏదో జరిపించేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నారు. కాబట్టే విచ్ఛిన్నం అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఈసారి కనీసం ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా పెళ్ళిళ్ళు అనేవి ఇరు పెద్దలు కలిసి చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని ఏళ్ల పాటు మనకి వివాహాలు అనేవి నిలుస్తాయన్నమాట. అయితే ఇప్పుడు పెళ్ళి అనగానే ఇద్దరి కుటుంబాల పరస్పర ఆప్యాయత ఒక ఎత్తు అయితే, ముందు వాళ్ళిద్దరూ కలవడానికి కావాల్సింది శుభ సమయము, శుభ ముహూర్తం అన్నమాట. అయితే మన జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే, మన పండితులు వాళ్ళు 2025లో జనవరి 16, 17, 18, 19, 21, మళ్ళీ 20 లేదు, 21, 22, 24 అంటే మొత్తంగా మనకి 7 రోజులు వచ్చింది. అంటే 7 రోజులే జనవరిలో పెళ్ళిళ్ళకి అనువైన ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఈ ఇద్దరికి జాతకం చూసి సరిపోయినాయా లేదా అనేది చూసుకుంటాము. ఇది జనవరికి సంబంధించి. ఇవి అనుకూలమైన తేదీలు. ఫిబ్రవరి దగ్గరికి వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో వసంత పంచమి అని మనకి వస్తుంది. అయితే ఆ రోజు చేసుకోవాలి అంటే కనుక ఏమీ చూసుకోక్కర్లేదు. ముహూర్తము చూసుకోక్కర్లేదు, తిథి చూడక్కర్లేదు, వారము చూడక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వసంత పంచమి రోజు మనం చేసేసుకోవచ్చు అనమాట. అయితే దాని తర్వాత అంటే ఇంకా కొంతమంది పట్టుగా ఉన్నవాళ్ళు ఆ సమయంలో చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు 7, 13, 14, 15, 18, 19, 20, 21 ఈ రోజుల్లో మాత్రమే మనకి వివాహానికి సంబంధించిన ముహూర్తాలు ఫిబ్రవరి నెలలో ఉన్నాయి. తదుపరి మార్చి నెలలో చూస్తే చలి తగ్గిపోయి ఎండాకాలం ప్రారంభం అవుతుంటుంది. అయితే ఈ నెలలో చాలామంది ఏం చేస్తుంటారు, ఎక్కువ ప్లాన్లు మనం ఈ 4 రోజులు ఆగిపోయి సమ్మర్లో పెట్టుకుందాం, అందరికీ హాలిడేస్ వస్తాయనో, లేదంటే చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని, మల్లెపూలు ఎక్కువ వస్తాయని, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి మార్చి నెల వదిలేసుకుని ఏప్రిల్లో పెట్టుకుంటారు. అయితే మార్చి నెలలో ఆలోచించినట్లయితే కనుక 1, 2, 6, 7, 12 5 ముహూర్తాలే ఉన్నాయన్నమాట. ఈ తేదీల్లో 1, 2, 6, 7, 12 ఈ సమయంలో ముహూర్తాలు ఉన్నాయి. దాన్ని బట్టి పెద్దవాళ్ళు చూసుకుని చేసుకుంటారు. తర్వాత ఏప్రిల్ నెల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అక్షయ తృతీయ వచ్చేస్తుంది. అక్షయ తృతీయ హడాలు కొంటారు, బంగారాలు కొంటారు, వ్యాపారాలు కలకలాడుతుంటాయి, డబ్బులు చేతిలో పుష్కలంగా నిలబడుతూ ఉంటాయి. అయితే ఏప్రిల్ నెలలో మనకి చూసుకున్నట్టయితే మొదటి నుంచి కాకుండా 14వ తారీఖు నుంచి అంటే 2వ వారం నుంచి 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 ఈ రోజుల్లో మనకి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయన్నమాట. తర్వాత మే నెల ఎండలు చాలా తీవ్రతరంగా ఉండే సమయం అన్నమాట అది. అయితే ఆ తేదీలో మేలో 1వ తారీఖు, 5, 6, 8, 15, 17, 18 ఈ రోజుల్లో మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. అప్పుడు ప్రయత్నాలు చేస్తారు. అయితే జూన్ దగ్గరికి వచ్చేటప్పటికి 1, 2, 4, 7 4 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి.
తర్వాత జూలై దగ్గరికి వచ్చేటప్పటికి అక్టోబర్ వరకు ముహూర్తాలే లేవు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అసలు ముహూర్తాలే లేవన్నమాట. డ్రై సీజన్ టోటల్గా. అయితే ఎందుకు ఈ ముహూర్తాలు మీరు ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరంలో చూసినా ఈ 4 నెలలు ముహూర్తాలు ఉండవు. ఎందుకు? అదే ఏదో మాసం అంటూ ఉంటారు కదా, ఆ మాసంలో ముహూర్తాలు ఏది ఉండవు. ఎందుకు అంటే విష్ణుమూర్తి ఆ సమయంలో నిద్రలోకి వెళ్ళిపోతాడు కాబట్టి మనకి ముహూర్తాలు అనేవి ఈ 2025 కాదు, ఎప్పుడు చూసుకున్నా మీకు. సో విష్ణుమూర్తి నుంచి ఆశీర్వాదం రాదనా? అంతే కదా మరి. మనకి ఆ వరుడు అంటే విష్ణుమూర్తి, ఆ అమ్మవారి పెళ్లి కూతురు అంటే లక్ష్మీదేవి కదా. శ్రీ నారాయణ వరుడు కింద లెక్క చూస్తాము. మరి ఆయన నిద్రలోకి వెళ్ళిపోతే మనకి ముహూర్తాలు ఏవి? అందుకని ఈ 4 నెలలు కనుక మనకి ముహూర్తాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇది వెనకాల రహస్యం అనమాట. విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళడం వల్ల ముహూర్తాలు అనేవి ఉండవు. తర్వాత అసలు పెళ్ళిళ్ళు చేసుకోరు. అందులోనే మనకి కత్తెరలు ఇవన్నీ వస్తుంటాయి, మూఢాలు అవన్నీ ఈ టైంలో వస్తాయి అన్నమాట. అయితే నవంబర్ నెలలోకి వచ్చేటప్పటికి 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30 అంటే ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఇంత లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నవంబర్ నెలలో. ఈ నవంబర్ నెలలో చేసుకోవడం వల్ల విశిష్టత ఏంటి అంటే మంచి మాసం ఇది. కార్తీక మాసము, ఆశ్వీజ మాసం వెళ్ళిపోయి సగం ఆశ్వీజ మాసం వెళ్ళిపోతుంది, కార్తీక మాసము, ఈ మంచి మార్గశిర మాసం, ఇట్లాగా మంచి మాసాలు కలుస్తున్నాయి కాబట్టి నవంబర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే కనుక ఆ పెళ్ళిళ్ళు గట్టిగా నిలబడతాయి అన్న ఒక నానుడి ఉంది, పెద్దల వాక్యం కూడా. ప్రత్యేకించి చాలా శుభప్రదం కూడా ఈ మాసంలో చేసుకుంటే. తర్వాత డిసెంబర్లోకి వచ్చేస్తే చలి ఎక్కువగా ఉండే సమయం డిసెంబర్లో. అయితే దానిలో కనుక మనకి 3 ముహూర్తాలు ఉన్నాయి. 4, 5, 6 మూడే ఉన్నాయి. ఎందువల్లంటే మళ్ళీ మనకి 16 నుంచి నెలగంట పెట్టేస్తారు కదా, ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ మాసంలో 3 ముహూర్తాలే ఉన్నాయి 2025 డిసెంబర్లో. చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా చూసుకొని అనుకూలమైన ముహూర్తాల్లో అనుకూలమైన సమయంలో కనుక మీ ఇంట్లో శుభకార్యాలు జరిగించుకుంటే ఆ జరిగే పెళ్ళిళ్ళు నిత్య పంటగా నిండు నూరేళ్లు వర్ధిల్లుతాయి. తనకి 2025లో పెళ్లి చేసుకునే వారికి మంచి శుభముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.